అందరికీ నమస్కారం. కాన్పూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముందుకు సహకరించినటువంటి గౌరవ కౌన్సిలర్లకు మరియు వైస్ చైర్మన్ గారికి, కాన్పూర్ నియోజకవర్గ ఎన్నికల అన్న గారికి మరియు మా గౌరవ ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి డ్రైనేజీలను క్లియర్ చేయించాము. అదేవిధంగా ప్రతి ఫ్రైడే రోజు ఫ్రైడే అనే కార్యక్రమాన్ని వైద్య శాఖ అధికారులతో కలిసి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. ఎక్కడైతే వాటర్ ఉందో అక్కడ రోడ్డు వేయిస్తున్నాము. ఆర్మూర్ పట్టణంలో ప్లాస్టిక్ నివారించేందుకు ప్లాస్టిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. ఇంకా నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయ్ రెడ్డి అన్న గారి సహకారంలో, మా గౌరవ ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి అన్న గారి సహకారంతో ఆర్మూర్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాము. ధన్యవాదాలు. ఇలా మన మున్సిపల్ ప్రోగ్రామ్ మన మీనా రెడ్డి అన్న, మన రాకేష్ రెడ్డి అన్న, చైర్మన్ మేడం, అందరు కౌన్సిలర్లు కలిసి ఇలా ప్రోగ్రాం చేసిన ఈ ప్రోగ్రాంకి అందరికీ నమస్కారం. ఈ మంచి పని ఏమంటే అందరు కలిసి పని చేసుకోవాలని మా ఎమ్మెల్యే సార్ చెప్తున్నారు. అదే పని మనం అందరు కలుసుకొని हिंदू मुसलमान कोई बोल के नहीं, सब मिल के काम करेंगे, मिल के रहेंगे, मिल के काम कर लेंगे बोल के शुक्रिया. తెలంగాణ ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రధాన గేటు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం తెలుపుతూ ఆర్మూర్ పట్టణం మున్సిపల్లో అనేక సమస్యలు ఏవైతున్నాయో వాటి గురించి కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అట్లాగే ఎమ్మెల్యే గారికి మాకు ఇంతకుముందు వచ్చిన మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16 కోట్ల ఫండ్ భవనంకు కేటాయించడం జరిగింది. వాటిని కూడా తొందరలో అమౌంట్ తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. అట్లాగే ఇతర సమస్యలు కూడా చాలా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ బాగులేదు, రోడ్లు లేవు. కొన్ని ఏరియాలల్లో విలీన గ్రామాలల్లో ఆర్మూర్ భాగంలో అయినటువంటి పెరికిట్, కొటాన్మూర్, మామిడిపల్లిలో లైటింగ్ వ్యవస్థ కూడా పోల్స్ లేవు. సమస్యలు బాగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారి దృష్టికి వాటిని కూడా తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇదే విషయాలన్నింటినీ కూడా మేము రెగ్యులర్గా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఆయన శాయశక్తులు కూడా మంత్రుల్ని కలుస్తూ, ముఖ్యమంత్రిని కలుస్తూ అతను కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ రాజకీయం అనేది ఎలక్షన్ టైంలోనే రాజకీయం చేయమని మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారిని మా ప్రతి అధికారిని కలుపుకొని పోవాలని మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి మేము కూడా ఆర్మూర్లో అదే విధంగా ఈరోజు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి పట్టణ అభివృద్ధి గురించి చర్చించి పట్టణానికి కావాల్సినటువంటి ప్రతి సమస్యని అన్నగారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్నగారు కూడా సానుకూలంగా స్పందించి చేస్తా అని చెప్పిండు. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై హింద్.